మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే మకర సంక్రాంతి గురువారం. ఏమీ చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథ వింటే చాలు. సూర్యలోకం ప్రాప్తిస్తుంది, కష్టాలు పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఫ్రెండ్స్, ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ కథను వినలేరు గనుక శ్రద్ధగా ఈ కథను వినండి. చాలామంది స్కిప్ చేసుకుంటూ అక్కడ కొంచెం వింటారు. అలా కొంచెం వింటే పుణ్యం రాదు గనుక చివరి వరకు ఈ కథను వినండి. అప్పుడే మీకు పూర్తి పుణ్యఫలం దక్కుతుంది. ఫ్రెండ్స్, కథ వినే ముందు ఓం నమ శివాయ, ఓం సూర్యనారాయణాయ నమః అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. చాలా ఏళ్ల క్రితం సూర్యభగవానుడు తన 7 గుర్రాల రథం మీద విశ్వమంతా వెలుగులు పంచుతూ ప్రయాణిస్తూ ఉన్నాడు. ఆ 7 గుర్రాలు సప్తవర్ణాలకు 7 రోజులకు ప్రతీకలు. అందులో అరుణుడు అనే గుర్రం చాలా ఉత్సాహవంతుడు. ఒకరోజు సూర్యుడు భూమండలాన్ని దాటుతున్నప్పుడు అరుణుడు భూమి మీద ఉన్న పచ్చని ప్రకృతిని చూసి ముగ్ధుడైపోయాడు. ఆ ఆనందంలో రథం వేగాన్ని కొంచెం తగ్గించాడు. కాలగమనం మారకూడదనేది సూర్యుడి ఆజ్ఞ. అరుణుడి చిన్నపాటి అశ్రద్ధ వల్ల రథం అదుపు తప్పి కాసేపు వెలుగులు ఆగిపోయాయి. దీనికి సూర్యభగవానుడు ఆగ్రహించి, నా రథం వేగాన్ని ఆపి ప్రకృతి అందాలకు లోనైన నీవు ఈ క్షణమే నీ దివ్యత్వాన్ని కోల్పోయి భూమి మీద ఒక మూగజీవిగా పుట్టు. ఏ ఆకలి కోసమైతే నా వేగాన్ని తగ్గించావో అదే ఆకలితో అలమటిస్తూ సామాన్యుల సేవ చెయ్యి అని శపించాడు. అరుణుడు కన్నీళ్లతో వేడుకున్నాడు, ప్రభు, నాది పాపం కాదు. భూమి మీద జీవుల ఆకలిని చూసి నా మనసు కరిగింది, అందుకే కాసేపు ఆగాను అన్నాడు. సూర్యుడు శాంతించి, సరే, నీవు భూమి మీద ఒక ఆవుగా జన్మిస్తావు. ఎప్పుడైతే ఒక నిస్వార్థమైన ప్రేమను పొందుతావో, ఎప్పుడైతే ఒక మహర్షికి సంక్రాంతి అసలు అర్థాన్ని వివరిస్తావో అప్పుడు నీ శాప విమోచనం కలుగుతుంది అని చెప్పాడు. అలా అరుణుడు భూమి మీద ఒక తెల్లని ఆవు దూడగా జన్మించాడు. ఆ దూడను రామయ్య అని ఒక పేద రైతు చూశాడు. రామయ్యకు భార్యా పిల్లలు ఎవరూ లేరు. ఆ దూడను చూడగానే అతనికి ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది. దానికి గౌరీ అని పేరు పెట్టుకున్నాడు. రామయ్య దగ్గర సరైన తిండి లేదు, ఉండడానికి ఇల్లు కూడా సరిగ్గా లేదు. కానీ తన దగ్గర ఉన్న ఒక్క రొట్టెలో సగాన్ని గౌరికి పెట్టేవాడు. రాత్రిపూట చలికి గౌరి వణుకుతూ ఉంటే తన పాత దుప్పటిని దానికి కప్పి తను చలిలో ముడుచుకు పడుకునేవాడు. రామయ్యకు గౌరి ఒక ఆవు కాదు, తన ప్రాణప్రదమైన కూతురు. గౌరి కళ్ళల్లో ఒక వింతైన కాంతి ఉండేది. అది రామయ్యను చూసి అంబా అని అరిచినప్పుడు రామయ్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలేవి. అలా సంవత్సరాలు గడిచాయి. సంక్రాంతి పండుగ వచ్చింది. ఊరంతా హడావిడిగా ఉంది. అందరూ కొత్త బట్టలు కొంటున్నారు, పిండి వంటలు చేసుకుంటున్నారు. కానీ ఊరి బయట ఉన్న మైదానంలో కోడి పందాలు జరుగుతూ ఉన్నాయి. పందెం గెలవడానికి కోడి కాళ్లకు కత్తులు కట్టి రక్తం చిందేలా పోరాడిస్తూ ఉన్నారు. గాలిపటాల దారాలకు పొరపాటున పక్షులు చుట్టుకొని విలవిలలాడుతూ ఉన్నాయి. ఈ దృశ్యం చూసి గౌరి మనసు విలవిలలాడింది. అదే సమయంలో ఆ ఊరికి శాంతి మహర్షి అనే గొప్ప జ్ఞాని వచ్చారు. ఆయన ఊరిలో జరుగుతున్న హింసను చూసి బాధపడ్డారు. ఇదా సంక్రాంతి అంటే? కేవలం వినోదం కోసం జీవుల ప్రాణాలు తీయటమేనా అని ఆలోచిస్తూ రామయ్య ఇంటి దగ్గరకు వచ్చారు. అక్కడ రామయ్య తన దగ్గర ఉన్న కొద్దిపాటి బియ్యంతో పరమాన్నం వండి ముందుగా గౌరికి తినిపిస్తూ, తల్లి గౌరి, ఈరోజు పెద్ద పండుగ, నీకు మంచి తిండి పెట్టలేకపోతున్నాను, నన్ను క్షమించు అని ఏడుస్తూ దాని కాళ్లకు నమస్కరించాడు. ఆ దృశ్యం చూసి మహర్షి ఆశ్చర్యపోయారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. మూగజీవి అయిన గౌరి మహర్షి వైపు చూసి మానవ భాషలో మాట్లాడడం మొదలుపెట్టింది. మహర్షి, ఈ ప్రపంచానికి సంక్రాంతి అంటే ఏమిటో చెప్పండి. సంక్రాంతి అంటే ఆకాశంలో గాలిపటాలు ఎగరవేయటం కాదు, ఆ దారాలతో పక్షుల రెక్కలు తెంచటం కాదు. సంక్రాంతి అంటే కోడి పందాలు వేసి రక్తపాతం చూడటం కాదు. సంక్రాంతి అంటే సూర్యుడు ఉత్తరాయణంలోనికి ప్రవేశించే పుణ్యకాలం. అంటే చీకటి నుండి వెలుగులోనికి రావటం. మనలోని అహంకారాన్ని, క్రూరత్వాన్ని వదిలేసి నోరులేని మూగజీవుల పట్ల ప్రేమను చూడటమే నిజమైన సంక్రాంతి. ఈ ఆవుల శ్వాసలోనే సకల దేవతలు ఉంటారు. మనుషులు తమ ఆనందం కోసం పక్షులను, జంతువులను హింసిస్తూ ఉంటే ఆ సూర్యభగవానుడు కూడా సంతోషించడు. ఎవరైతే తనకున్న దానిలో మూగజీవాల ఆకలి తీరుస్తారో,
ఎవరైతే ఆవును తల్లిగా భావిస్తారో వారి ఇంట్లోనే నిజమైన సంక్రాంతి వెలుగులు నిండుతాయి అని వివరించింది. గౌరి మాటలు విని మహర్షి పులకించిపోయారు. రామయ్య తన కూతురు మాట్లాడుతుందని ఆశ్చర్యంతో భయంతో వణికిపోయాడు. అప్పుడు గౌరి మహర్షితో, స్వామి, సూర్యుడు చెప్పిన సమయం వచ్చింది. నా శాప విమోచనం కలిగింది. కానీ ఈ రామయ్యను విడిచి వెళ్ళాలంటే నా ప్రాణం పోతున్నట్లు ఉంది. ఇన్నాళ్ళు ఈయన తన ఆకలిని మర్చిపోయి నన్ను కన్న బిడ్డలా సాకాడు అని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ ఆవు కళ్ళల్లో నుండి కారుతున్న కన్నీళ్లు చూసి అక్కడికి వచ్చిన ఊరి జనం అందరూ తమ తప్పు తెలుసుకుని ఏడవటం మొదలుపెట్టారు. సరిగ్గా అప్పుడే ఆకాశం నుండి ఒక దివ్యమైన కాంతి భూమి మీదకు దిగింది. సాక్షాత్తు సూర్యభగవానుడు బంగారం రథం మీద భూమికి వచ్చాడు. ఊరంతా ఆ వెలుగుకు అంజలి ఘటించింది. సూర్యుడు రామయ్య దగ్గరకు వచ్చి, రామయ్య, నీ నిస్వార్థమైన ప్రేమ అరుణుడి శాపాన్ని తొలగించింది. ఒక మూగజీవిపై నీవు చూపిన ప్రేమకు నేను మెచ్చాను. ఇక అరుణుడు తన నిస్వార్థానికి చేరుకోవాలి అన్నాడు. సూర్యుడు తన చెయ్యిని గౌరి మీద ఉంచగానే ఆ ఆవు ఒక్కసారిగా మెరిసిపోయి రెక్కలున్న ఒక అద్భుతమైన తెల్లని గుర్రంగా మారిపోయింది. అప్పుడు రామయ్య, గౌరీ, నన్ను వదిలి వెళ్ళిపోతావా తల్లి అని ఆ గుర్రాన్ని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆ గుర్రం తన యజమానిని నాకి ప్రేమగా నిమిరి సూర్యుడి రథానికి వెళ్ళి కట్టుబడింది. సూర్యుడు రామయ్యను దీవించి, రామయ్య, నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇప్పటి నుండి ఈ పండుగ రోజున ఎవరైతే ఆవులకు గ్రాసం పెట్టి పూజిస్తారో వారికి నా అనుగ్రహం ఉంటుంది అని చెప్పి రథం మీద ఆకాశంలోనికి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి సంక్రాంతి పండుగలో మార్పు వచ్చింది. కేవలం కోడిపందాలు, గాలిపటాలు మాత్రమే కాదు, సంక్రాంతి మరియు కనుమ రోజులలో పశువులను పూజించటం, వాటికి కృతజ్ఞత తెలపటం ఒక ముఖ్యమైన సాంప్రదాయంగా మారింది. రామయ్య ఆ తర్వాత ఊరిలో అందరికీ గోసేవ గురించి చెప్తూ కాలం గడిపాడు. ఈ కథ వింటూ ఉంటే మనకు అనిపిస్తుంది కదా, మనం కూడా పండుగ అంటే కేవలం మన సంతోషమే అనుకుంటున్నాం. కానీ మన చుట్టూ ఉన్న మూగ జీవాల ఆకలిని, బాధను గుర్తించినప్పుడే మన జీవితంలో నిజమైన వెలుగు వస్తుంది. ఈ సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేయండి, కానీ పక్షుల ప్రాణాలు తీసే దారాన్ని వాడకండి. కోడి పందాలు వేయకండి, వాటికి బదులు ఒక పూట గోవుకు గ్రాసం పెట్టండి. అదే ఆ రామయ్యకు, ఆ గౌరీకి, ఆ సూర్యభగవానుడికి మనం ఇచ్చే నిజమైన గౌరవం. అలాగే ఈ సంక్రాంతి రోజే గంగాదేవి దివి నుండి భూమికి వచ్చింది కనుక ఈరోజు గంగాదేవి భూమి మీదకు ఎలా వచ్చిందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, మీ తలరాత మారిపోతుంది. గంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది, సకల పాపాలు పోతాయి, మహాపుణ్యం వస్తుంది. పూర్వం ఒక అడవిలో ఒక తోడేలు నివసిస్తూ ఉండేది. అది దగ్గర ఉన్న గ్రామాలలోనికి వెళ్ళి పిల్లల్ని ఎత్తుకొని వచ్చి తినేసేది. అలా ఒక అమ్మాయిని ఎత్తుకొని వచ్చింది. ఆ పాపను చూస్తే దానికి చంపబుద్ధి కాలేదు. ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకుంది. అడవిలోని తేనె పండ్లు తినిపించి పెంచి పెద్ద చేసింది. ఆ అమ్మాయికి యుక్త వయసు వచ్చాక ఒక యువకుడిని తెచ్చి అతనికి ఆ అమ్మాయిని కన్యాదానం చేసింది. కన్యాదాన ఫలం వల్ల ఆ తోడేలు మరుజన్మలో సగర చక్రవర్తిగా పుట్టింది. సగరుడు ఒకసారి కొలువు తీరి ఉండగా నారదుడు వచ్చి, నీవు పూర్వజన్మలో తోడేలువు, ఒక అమ్మాయిని చంపకుండా పెంచి కన్యాదానం చేశావు. ఆ పుణ్యఫలం వల్ల ఈ జన్మలో చక్రవర్తివై పుట్టావు అని చెప్తాడు. అప్పుడు సగరుడు ఒక్క కన్యను దానం చేసినందువల్లనే చక్రవర్తిగా పుడితే చాలామంది ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే ఇంకా ఎంత పుణ్యం వస్తుందోనని ఆలోచించి తనకు 16,000 కన్యలు పుట్టాలని కోరుకుంటూ బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేయసాగాడు. సగరుడు 16,000 కన్యలకు తండ్రి అయి వారందరికీ కూడా పెళ్ళిళ్ళు చేస్తే ఆ పుణ్యఫలం వల్ల అతనికి ఇంద్ర పదవి లభిస్తుందని, తన పదవికే మోసం వస్తుందని ఆలోచించి ఇంద్రుడు సరస్వతీదేవిని ప్రార్థించి సగరుడు బ్రహ్మదేవుణ్ణి వరం కోరేటప్పుడు అతని నాలుకపై ఉండి 60,000 పుత్రికలు అనే బదులు పుత్రులు అనేటట్లుగా చెయ్యమని కోరాడు. సరస్వతీదేవి అలాగే చేసింది. సగరుడి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలని కోరగా సగరుడు 60,000 మంది పుత్రికలు కావాలి అని అడగకుండా 60,000 మంది పుత్రులు కావాలి అని అడుగుతాడు. సగరుడు తన పొరపాటు గుర్తించేసరికి ఆలస్యమైపోయింది. బ్రహ్మ తదాస్తు అని మాయమైపోతాడు.
సగరుడికి బ్రహ్మవరం ప్రకారంగా 60,000 మంది పుత్రులు జన్మించారు. వారంతా పెరిగి పెద్దవారైన తర్వాత సగరుడు కన్యాదాన ఫలం లేకపోతేనేమి అశ్వమేధ యాగం చేస్తాను అని నిర్ణయించుకున్నాడు. మళ్ళీ ఇంద్రుడు అశ్వమేధ యాగం చేస్తే ఆ పుణ్యఫలం వల్ల సగరుడికి ఇంద్ర పదవి లభిస్తుందని, తన పదవికే మోసం వస్తుందని ఆలోచించి అశ్వమేధ యాగ సమయంలో ఆ అశ్వాన్ని దొంగిలించి పాతాళంలోని ఒక గుహలో దాచాడు. అక్కడ కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయనకు ఒక వరముంది. తన తపస్సు భగ్నం చేసిన వాళ్లను ఆయన కోపంతో చూస్తే ఎదుటి వాళ్ళు భస్మమైపోతారు. సగరుడు అశ్వాన్ని వెతికేందుకు తన తమ్ముళ్లను పంపిస్తాడు. వాళ్ళు వెతికి అశ్వము ఎక్కడ ఉందో కనుక్కోలేక తిరిగి వచ్చేస్తారు. ఆ తరువాత సగరుడు తన 60,000 మంది పుత్రులను పంపిస్తాడు. అశ్వాన్ని వెతుకుతూ భూలోకంలో కనబడకపోతే పాతాళంలో ఉంటుందేమోనని వారు భూమిని తవ్వుతూ పోతూ ఉంటారు. పెద్ద అఘాతము ఏర్పడుతుంది. త్రవ్వుతూ పోతూ ఆ గుహ వరకు చేరుకుంటారు. అక్కడ కపిలముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అతనికి దగ్గరలోనే అశ్వము ఒక స్తంభానికి కట్టివేయబడి ఉంటుంది. అది చూసి వాళ్ళు కోపోద్రిక్తులై మునిని దూషిస్తూ దొంగ తపస్సు చేస్తున్నట్లుగా నటిస్తూ ఉన్నావా అని గట్టిగా అరుస్తారు. దీర్ఘ తపస్సులో ఉన్న కపిలుడు మాట్లాడ్డు. వారికి కోపం వచ్చి ఆయనను కొడతారు. అప్పుడు కపిలుడికి తపోభంగమై కళ్ళు తెరుస్తాడు. ఆ 16,000 మంది సగర పుత్రులు భస్మమే బూడిదిగా మారిపోతారు. ఆ విషయము నారదుడి వల్ల తెలుసుకొని సగరుడు చాలా దుఃఖిస్తాడు. వాళ్లకు పుణ్యలోకాలు కలగజేయాలనుకుంటాడు. నారదుడు వచ్చి గంగను గూర్చి తపస్సు చేసి గంగను ఆ భస్మరాశి మీద పారేటట్లుగా చేస్తే వారికి పుణ్యలోకాలు కలుగుతాయని చెప్తాడు. సగరుడు 1000 ఏండ్లు తపస్సు చేసి తపస్సు చేస్తూనే మరణిస్తాడు. సగరుడికి 3వ తరం వాడు దిలీపుడి కొడుకు అయినటువంటి భగీరథుడు తన ముత్తాతల అనుమతి ఆదేశాల మేరకు యాగాశ్వమును వెతుకుతూ వెళ్తాడు. పాతాళంలోని కపిల మహర్షి ఆశ్రమం చేరి అచట గల యాగాశ్వమును గుర్తించి కపిల మహర్షికి నమస్కరించి ఆయన అనుమతితో యాగాశ్వమును తీసుకున్నాడు. అక్కడ పడి ఉన్న బూడిద కుప్పలు తన పితామహులవని, మహర్షి కోపానికి బలి అయినందున వారికి ఉత్తమ గతులు కలగక ప్రేతాత్ములై ఆకలి దప్పులచే పీడింపబడుతూ ఉన్నారని తెలుసుకున్నాడు. తన పూర్వీకులకు ఉత్తమ గతులు లభించాలంటే ఆకాశంలో ఉండే సురగంగను పాతాళానికి తెచ్చి సగరుల బూడిద కుప్పలపై ప్రవహింపచేసేటట్లుగా చేస్తే వారు ఉత్తమ గతులను పొందుతారని కపిల మహర్షి ద్వారా తెలుసుకున్నాడు. తన పితామహులకు జల తర్పణాలు విడిచి యాగాశ్వంతో రాజ్యము చేరి యాగము పూర్తి చేయించాడు. తన పూర్వీకులకు ఉత్తమ గతులు కలగలేదనే చింత భగీరథుని వీడలేదు. రాజ్య పరిపాలన బాధ్యతలను తన వంశస్థులకు అప్పగించి తాను సురగంగను భువికి తెచ్చుటకుగాను కొన్ని వేల సంవత్సరాలు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ అతనికి ప్రత్యక్షమై పాతాళలోకంలో ఉన్న తన పూర్వీకుల ప్రేతాత్మ పోయి స్వర్గలోకం చేరేందుకుగాను గంగను ఇతరులకు అనుమతించమని ప్రార్థించాడు. అందుకు సృష్టికర్త గంగ భూమిపైకి వచ్చుటకు వరమిచ్చాడు. అందుకు సంతోషించిన భగీరథుడు గంగాదేవిని ప్రార్థన చెయ్యగా సురగంగ ప్రత్యక్షమై తాను బ్రహ్మ సూచన మేరకు భూమిపైకి వచ్చుటకు సిద్ధమేనని, కానీ తను ఆకాశం నుండి కిందికి దూకినప్పుడు కలిగే ఉద్రిక్తికి భూమి 2గా బద్దలవుతుందని చెప్పింది. తనను భరించగలిగే నాదుడెవరని అడిగి చిరునవ్వు నవ్వి అదృశ్యమయ్యింది. అంతట భగీరథుడు మరలా బ్రహ్మ గురించి కొన్ని వేల సంవత్సరాలు ఘోర తపస్సు చేయగా అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ మరలా ప్రత్యక్షమై ఏమి వరం కావాలని అడిగెను. సురగంగను భరించగలిగే నాదుడెవరని ప్రశ్నించగా అందుకు విధాత ఈ 14 భువన భాండములలో సురగంగను వహించగలిగేవాడు, ఆమె అహమును అదుపు చేయగలిగినవాడు ముక్కంటి శివుడు ఒక్కడేనని సమాధానమిచ్చి అంతర్ధానమయ్యాడు. భగీరథుడు పట్టు విడవక దీక్షతో మరియొక్క కొన్ని వేల సంవత్సరాలు పరమేశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేశాడు.
భగీరథును తపస్సుకు మెచ్చిన వాడై మహేశ్వరుడు దర్శనమిచ్చి అతని ప్రార్థనను మన్నించి గంగ తన తలపైకి దూకవచ్చునని చెప్పాడు. చంద్రశేఖరుడు జుటాజూటం విదిలించి హిమాలయాల నుంచి కిందకు దూకడానికి సిద్ధపడి అహముతో ఉన్న గంగను చూసి చిరుమందహాసం చేశాడు. తన నడుముపై చేతులను ఉంచి నిలిచిన శంకరుని పరిహాస దృష్టితో చూసిన గంగ వేగంగా తిరిగే సుడులతో ఉద్రిక్తతో ప్రవహిస్తూ తనలోని మొసళ్ళు, మీనాలు, జలచరములన్నిటితో సహా పరమేశ్వరుని పాతాళానికి తొక్కివెయ్యాలనే ఉద్దేశంతో మహావేగంతో శివునిపైకి ఉరికింది. అంతట పరమేశ్వరుడు చాపిన తన జటలను చుట్టి ఇంతటి గంగను తన జటలలో బంధించి వేశాడు. గంగ ఆకాశం నుండి పడుతూనే ఉంది, శివుని జడలో తిరుగుతూనే ఉంది. 1000 సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, కానీ కనీసం ఒక్క చుక్క కూడా గంగాజలమైనా సరే భూమిపై చెందలేదు. ఇంతటి తన శ్రమ తరువాత భువికి చేరిన గంగ శివుని జటలలో బందీ అవ్వడాన్ని చూసిన భగీరథుడు గంగను విడిచి కరుణించమని శంకర్ను ప్రార్థించాడు. వెంటనే శివుడు గంగను ఒక సన్నని పాయలాగా తన జటాజూటము నుండి విడువగా గంగ ధాత్రిని చేరింది. గంగను చూసి సంతోషించిన భగీరథుడు గంగను అనేక విధాల స్తుతించాడు. గంగామాత భగీరథునితో, నేను నీ వెంట వచ్చేటప్పుడు నువ్వు వెనుదిరిగి చూడరాదు అన్న షరతు విధించింది. ఆ షరతుకు ఒప్పుకొని మహా ఆనందముతో భగీరథుడు ముందుకు సాగాడు. గంగ అతన్ని అనుసరించుచు తన మార్గంలోని వాటిని తనలో కలుపుకుంటూ అంతకంతకు తన వేగాన్ని పరిమాణాన్ని విస్తరింపచేస్తూ భగీరథుని వెంట సాగింది. ఈ క్రమంలో తన మార్గంలో ఉన్న జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచెత్తింది గంగ. జహ్ను మహర్షి కోపంతో తన ఆశ్రమమును ధ్వంసము చేసిన గంగానదిని తన యోగశక్తి చేత అవపోసన పట్టాడు. ఒక్కసారిగా తనను అనుకరిస్తున్న గంగాదేవి సవ్వడులు వినపడకపోయేసరికి వెనుదిరిగి చూసిన భగీరథుడు నిశ్చేష్టుడయ్యాడు. మహర్షి ద్వారా జరిగిది తెలుసుకున్న భగీరథుడు గంగను విడువమని మహర్షిని పరిపరి విధములుగా ప్రార్థింపగా మహర్షి గంగను తన కుడి చెవి నుండి విడిచిపెట్టెను. జహ్ను మహర్షి నుండి ఉద్భవించినది కాబట్టి గంగ జాహ్నవి అయ్యింది. ఈ విధంగా గంగ భగీరథుని అనుసరించి పాతాళలోకం చేరి అతని పూర్వీకుల బూడిదపై ప్రవహించి వారికి ఉత్తమ గతులను ప్రసాదించింది. ఇంత కఠోర శ్రమపడి భగీరథుడు గంగను దివి నుంచి భువికి తీసుకువచ్చాడు గనుకనే గంగా నదిని భగీరథి అని కూడా అంటారు. ఇలా ఈ కారణం చేత ఆకాశంలోని గంగ భువికి మకర సంక్రాంతి రోజే వచ్చింది. కాబట్టి ఈరోజు ఈ కథను వింటే పాపాలన్నీ కూడా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. పూర్వం త్రేతాయుగంలో కోసల రాజ్యాన్ని అయోధ్య రాజధానిగా దశరథ మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ కాలంలో ధర్మం 4 పాదాలతో నడుస్తూ ఉండేది. రాజు ప్రజలకు ఏ లోటు రాకుండా కన్న బిడ్డల్లాగా చూసుకునేవాడు. పాడి పంటలు పుష్కలంగా ఉండటంతో పాటు దేశ ప్రజలందరూ సాంప్రదాయ పద్ధతులలో భగవదారాధనలు చేస్తూ ఉండేవారు. అపార బల పరాక్రమవంతుడైన రాజు యొక్క రక్షణలో ప్రజలు సుఖ సంతోషాలతో హాయిగా కాలక్షేపం చేసేవారు. ఆ రోజుల్లో గ్రహగతుల ప్రభావం మానవ జీవితం మీద, సామాజిక పరిస్థితుల మీద ఎంతగానో ఉంటుందని అంతా నమ్మేవారు. ఇలా ఉండగా ఒకసారి దశరథుని ఆస్థాన జ్యోతిష్యులు త్వరలో శనిగ్రహం రోహిణీ నక్షత్రంతో కూడి సంచరించే సమయం రాబోతూ ఉందని, దాని కారణంగా దేశంలో క్షామం ప్రబలి ప్రజలు ఆకలి బాధలు పడే అవకాశం ఉందని తెలియజేస్తారు. ప్రమోదో ధీమత మపి అనే సంకటాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. ప్రజలకు రాబోయే విపత్తును ఎలాగైనా నిరోధించాలి అని అనుకున్నాడు రాజు. ఎలాగైనా సరే శనిగ్రహం గమనాన్ని మార్చాలనే ఉద్దేశంతో, ఆ శనీశ్వరుని కలవాలనే ఉద్దేశంతో రథారూఢుడై ఆకాశ మార్గంలో ప్రయాణం సంకల్పిస్తాడు. అవసరమైతే యుద్ధం చేసైనా అనుకున్నది సాధించాలి అని సమస్త ఆయుధాలను తీసుకుని ప్రయాణం అయ్యాడు. ఆ సమయంలో రాజ్యంలోని ప్రజలు ధాన్యలక్ష్మీదేవి ఆలయం ఎదురుగా సంక్రాంతి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఆ తల్లిని పూజించి ఆమె ప్రసాదాన్ని రాజుకు ఇవ్వాలని వస్తారు. ఎలాగైనా శనిగ్రహం వల్ల కలిగే అవాంతరాలను నేను నివారించగలను అనే నమ్మకం గల రాజు ఆ ప్రసాదాన్ని ఆదరించి స్వీకరించలేదు. రెట్టించిన ఉత్సాహంతో శనీశ్వరుడి వద్దకు బయలుదేరాడు.
అయితే రాజు అలా వెళ్ళేటప్పుడు తన రాజ్యంలో ఉన్న ధాన్యలక్ష్మీదేవి ఆలయంపై నుంచి వెళ్తాడు. రాజుకు తన రథం ధాన్యలక్ష్మీదేవి ఆలయంపై నుంచి ఆకాశ మార్గంలో వెళ్తున్నట్లుగా తెలియదు. కానీ ధాన్యలక్ష్మీదేవి మాత్రం రాజు చేసిన అపచారం గ్రహించి ఆగ్రహించింది. ఆ తల్లి ఆగ్రహం కూడా రాజుకు తెలియదు. ఆ రాజు నేరుగా శనీశ్వరుని వద్దకు వెళ్ళి ఏ తప్పు చేయని తన ప్రజలు కష్టపడటం తనకు ఇష్టం లేదని, దయచేసి నీ గమనాన్ని మార్చుకోవలసింది అని ఆ శనీశ్వరుని ప్రార్థిస్తాడు. దశరథుని భక్తి ప్రవర్తులు మంచి నడవడిక గురించి తెలిసిన శనీశ్వరుడు ఆ రాజు కోరినట్లుగానే తన గమనాన్ని మార్చుకున్నానని అభయం ఇస్తాడు. దాంతో ఆనందంతో రాజు తన రాజ్యానికి తిరిగి వస్తాడు. కానీ రాజు తిరిగి వచ్చేసరికి ధాన్యలక్ష్మీ మాత రాజ్యంలోని ధాన్యపు రాసులన్నీ మాయం చేసి రాజ్యమంతటా దుర్భిక్ష పరిస్థితులు సృష్టిస్తుంది. అయోధ్యకు ఆనందంగా తిరిగి వచ్చిన రాజు ప్రజల దుస్థితి చూసి కలత చెందుతాడు. వెంటనే గురువు వశిష్ఠుల వారిని గావించి విషయం వివరించి శనిగ్రహం అనుగ్రహం ఉన్నప్పటికీ కూడా ఎందుకిలా జరిగింది అని అడుగుతాడు. అప్పుడు త్రికాల జ్ఞాని అయిన వశిష్ఠ మహర్షి దివ్య దృష్టితో రాజు ధాన్యలక్ష్మీదేవి పట్ల చేసిన అపచారాన్ని గ్రహించి, ఓ రాజా, నీ బల పరాక్రమాల మీద నమ్మకంతో శనీశ్వరుడి వద్దకు వెళ్లే సమయంలో ధాన్యలక్ష్మీదేవి ఆలయం మీదుగా ప్రయాణించి అపచారం చేశావు. దాని ప్రభావం ఇది. వెంటనే ఆ తల్లిని క్షమించమని శరణు వేడుకో అని సూచిస్తాడు. ప్రజాక్షేమమే పరమ కర్తవ్యం అనుకున్న రాజు దశరథుడు ఆ ధాన్యలక్ష్మీ మాతను అపరాధం క్షమస్వ అంటూ ఎన్నో విధాల ప్రార్థిస్తాడు. కరుణామయి అయిన ఆ మాత రాజు అంతరంగాన్ని ధార్మికతను గుర్తించి అతనును క్షమిస్తుంది. తాను సంకల్పించిన దుర్భిక్ష పరిస్థితులను మాయం చేస్తుంది. ప్రజలందరూ తిరిగి సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉంటారు. ఈ విధంగా ఆ ధాన్యలక్ష్మీ మాత ఆగ్రహానుగ్రహ సమర్థురాలని, అపచారాన్ని ఎంతమాత్రమూ సహించదని తెలుస్తుంది. సస్య సంపద అభివృద్ధిని కోరుకునే వ్యవసాయదారులు, పశు గణాభివృద్ధి, తద్వారా పాడి సంపద పెరగాలని కోరుకునేవారు ధాన్యలక్ష్మీదేవిని పూజించి సేవించటం వల్ల తప్పక సత్ఫలితాలను పొందగలుగుతారు. అంతేకాక ఎంతటి బలకరమైన ఆహారాన్ని తీసుకుంటున్నా పదే అనారోగ్యం పాలయ్యేవారు కూడా ధాన్యలక్ష్మీ మాత అనుగ్రహం వల్ల పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. ఆ మాత అనుగ్రహాన్ని కోరుకునేవారు ధాన్యలక్ష్మీదేవిని షోడశోపచారాలతో అష్టోత్తర శతనామావళితో పూజించాలి. ప్రతినిత్యము పూజ చేసుకునే అవకాశం లేని వాళ్ళు ఓం శ్రీం క్లీం అనే బీజాక్షరాలను రోజుకు 108 పర్యాయాలు జపిస్తే అనుకున్న కార్యం తప్పక సిద్ధిస్తుంది. అలాగే సంక్రాంతి రోజు ఈ పవిత్ర కథను వింటే చాలు, చేసిన పాపాలన్నీ పోతాయి, రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఒకసారి శివపార్వతులు ఆకాశ మార్గంలో కాశీ నగరానికి వెళ్తూ ఉన్నారు. అప్పుడు వారు కిందికి చూసేసరికి గంగా నదిలో అనేక మంది యాత్రికులు స్నానాలు చేసి హరహర గంగే హరహర గంగే అనుకుంటూ వెళ్తూ ఉన్నారు. కానీ వారి ముఖాల్లో ఆనందం లేదు. వారు ఇంకా దుఃఖంతో బాధతో ఉన్నారు. అది చూసి పార్వతీదేవి ఆశ్చర్యపడి శివుడితో, నాథ, ఇంతమంది గంగలో స్నానాలు చేస్తూ ఉన్నారు కదా, గంగా నదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు దుఃఖాలు తొలగిపోతాయి అంటారు కదా, మరి వీరి పాపాలు దుఃఖాలు ఎందుకు తొలగిపోలేదు? గంగా నదిలో అంత శక్తి లేదా అని సందేహం వెళ్ళబుచ్చింది. ఆ మాటలు విన్న శివుడు చిరునవ్వుతో, దేవి, గంగా నదిలో ఇప్పటికీ ఎప్పటికీ శక్తి అలాగే నిలిచి ఉంటుంది. కానీ ఈ మనుషులందరూ పాపనాశిని అయిన గంగలో స్నానమే చేయలేదు. మరి ఇక వారికి మంచి ఎలా జరుగుతుంది అని అంటాడు. అప్పుడు పార్వతీదేవి ఆశ్చర్యంతో, ఏంటి, వీళ్ళు స్నానం చేయలేదా? అదేమిటి స్వామి అలా అంటున్నారు? అందరూ గంగానదిలో స్నానం చేసే కదా వెళ్తూ ఉన్నారు. వాళ్ళ ఒళ్ళు కూడా తడిగానే ఉంది చూడండి అంది. అప్పుడు పరమేశ్వరుడు, పార్వతి, వీళ్ళు కేవలం నదిలో మునిగి వస్తున్నారు, అంతేగాని మనస్ఫూర్తిగా గంగా స్నానం చెయ్యట్లేదు. నేను నీకు ఒక రహస్యాన్ని చెప్తాను. రేపు బాగా వర్షం కురుస్తుంది, నదిలోనికి నీరు బాగా వస్తుంది. ఆ నీటిలో నేను మునిగిపోతున్నట్లు నటిస్తాను. నువ్వు నా భార్యలాగా నటించు. అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని చెప్తాడు. పార్వతీదేవి కూడా సరే అంటుంది. మర్నాడు జోరున వర్షం పడుతుంది. దాంతో గంగా నది పొంగి పొర్లుతుంది. ముందు రోజు శివుడు చెప్పిన ప్రకారం పార్వతి పండు ముత్తైదు రూపం ధరించి, శివుడు ఒక వృద్ధుడి రూపం ధారణ చేశారు.
అప్పుడు ఆ పండు ముత్తైదువు గంగానది ఒడ్డున కూర్చుని గంగలో మునిగిపోతున్న ఒక వృద్ధుణ్ణి చూపిస్తూ దయచేసి నా భర్తను కాపాడండి అంటూ కేకలు వేయసాగింది. ఆ మాటలు విని ఈత వచ్చిన చాలామంది గంగలో దూకి ఆమె పతి ప్రాణాలను రక్షించేందుకు ముందుకు వచ్చారు. అలా వారు రాగానే వృద్ధురాలు, అయ్యా, నా భర్త ఎటువంటి పాపాలు చేసి ఎరుగడు కనుక ఎటువంటి పాపాలు చెయ్యని వారే ఆయన్ని కాపాడడానికి నదిలో దిగండి. పాపాత్ములెవ్వరైనా సరే ఆయనను ముట్టుకుంటే వెంటనే ఆయన ప్రాణాలు పోతాయి. అంతేకాదు ఆయనను తాకిన వారి తల బద్దలవుతుంది. కనుక మీలో పాపరహితులైన వారు మాత్రమే ఆయనను రక్షించేందుకు పూనుకోండి అని హెచ్చరిస్తుంది. ఆ మాటలు విని వచ్చిన వారందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతారు. అలా ఆ రోజంతా శివపార్వతులు వృద్ధ దంపతుల రూపంలో గంగానది దగ్గరే ఉన్నారు. కానీ ఎవరూ వారికి సాయం చేయలేకపోయారు. సాయంత్రం సూర్యాస్తమయమవుతుంది. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి, అమ్మా, నేను నదిలో దిగి నీ భర్తను కాపాడుతాను అని చెప్పి నదిలో దూకి కొట్టుకుపోతున్న వృద్ధుడి రెక్క పుచ్చుకొని తన వీపు మీద ఆయనను మోస్తూ ఒడ్డుకు తీసుకువచ్చాడు. అప్పుడు వృద్ధురాలు రూపంలో ఉన్న పార్వతీదేవి అతనికి కృతజ్ఞతలు చెప్తూనే, నాయనా, నీవు ప్రాణాలకు తెగించి మరీ నా మాంగళ్యం దక్కించావు. నీవు పాపరహితుడవా? నీ జీవితంలో ఎలాంటి పాపాలు చేయలేదా అని అడిగింది. దానికి ఆ వ్యక్తి నిస్సంకోచంగా, అమ్మా, నేను ఇంతకు ముందే గంగా స్నానం చేశాను. ఆ స్నానంతో నేను ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ కూడా పోయాయి. గంగా స్నానంతో పునీతుడిని అయ్యాను. అందుకే నీ పతి ప్రాణాలు రక్షించేందుకు వచ్చాను అని చెప్తాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించి ఆ వ్యక్తికి తమ నిజరూప దర్శనమిచ్చి అంతులేని సంపదలను ప్రసాదించి అంతర్ధానమయ్యారు. అప్పుడు శివుడు పార్వతీదేవితో, చూశావా పార్వతి, ఇంతమంది జనంలో కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే నిజమైన గంగా స్నానాన్ని చేశాడు. ఎటువంటి భక్తి శ్రద్ధలు లేకుండా ఢాంబికాల కోసం చేసే గంగా స్నానం వలన ఎలాంటి ఫలితాలు రావు. అలాంటి గంగా స్నానం వ్యర్థమవుతుంది. ఎవరైతే భక్తి శ్రద్ధలతో గంగా స్నానం చేస్తారో వారికే పాపాలు దుఃఖాలు పోతాయని చెప్తాడు. తర్వాత పరమేశ్వరుడు మళ్ళీ పార్వతీదేవితో ఇలా అంటాడు, పార్వతి, నేను ఇప్పుడు నీకు స్నానం గురించి 11 మాటలు చెప్తాను. ఎవరైతే మనుషులు స్నానం చేసేటప్పుడు ఈ 11 విషయాలను పాటిస్తారో వారు ఎప్పుడూ కూడా దుఃఖాన్ని అనుభవించరు. వారి ఒంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. వారి దగ్గరకు అపారమైన సంపదలు వస్తాయని అంటాడు. అప్పుడు పార్వతీదేవి, పరమేశ్వర, మరి ఆ 11 మాటలు ఏమిటో చెప్పండి అని అడుగుతుంది. దానికి పరమేశ్వరుడు సమాధానంగా, స్నానం చేయటం వలన శరీరం నిరోగిగా ఉంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. స్నానం చేయటం వలన ముఖంలో కాంతి, శారీరక ఆకర్షణ కూడా పెరుగుతుంది. స్నానం చేసిన తర్వాతే మనుషులు పూజాది కార్యక్రమాలకు యోగ్యతను పొందుతారు. కనుక ఉదయాన్నే స్నానం చేయాలి. పార్వతి, స్నానం చేయటం వలనే రూపము, తేజస్సు, పవిత్రత, ఆయుష్, ఆరోగ్యము, మేధాశక్తి, లక్ష్మి, ధనము, ఆరోగ్యము, ఈ సద్గుణాలన్నీ లభిస్తాయి. ఈ గుణాలు కావాలనుకునేవారు ప్రతిరోజు స్నానం చేయాలి. ఉదయాన్నే స్నానం చేయటం వలన పాపాలన్నీ నశిస్తాయి, పుణ్యం కూడా లభిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. ఉదయం స్నానం చేసే వారి దగ్గర పుష్కలంగా సకారాత్మక శక్తులు ఉంటాయి. నకారాత్మక శక్తులు అనేవి వారి దగ్గర నిలబడలేవు. అందువలనే ఉదయాన్నే స్నానం చేయటం చాలా చాలా అవసరం. అనారోగ్యంగా ఉన్నప్పుడు తల కింద భాగం వరకే స్నానం చేయాలి. లేదా తడి బట్టతో ఒంటిని శుభ్రం చేసుకోవటం కూడా ఒక రకమైన స్నానమే. ఉదయం చేసే స్నానమే చాలా చాలా శ్రేష్టమైనదిగా చెప్పబడుతోంది. నూనె రాసుకొని ఒళ్ళంతా మురికిగా ఉన్నప్పుడు నదిలో స్నానం చేయకూడదు. నది ఒడ్డునే ఒళ్ళంతా శుభ్రం చేసుకొని ఆ తర్వాత నదిలో మునగాలి. ఏ నది రేవు దగ్గర అయినా బట్టలు ఉతికితే అక్కడి జలం అపవిత్రం అవుతుంది. కాబట్టి అక్కడికి కొంచెం దూరంలోని నది నీటిలో స్నానం చేయాలి. నదిలో 11 సార్లు మునిగితే శుభప్రదం. పవిత్ర నదుల్లో బట్టలు ఉతకకూడదు. నదుల్లో ఎటువంటి మురికిని వదలకూడదు. పార్వతి, గంగా నదిలో స్నానం చేయలేని వారు ఎక్కడా స్నానం చేసినా అలా చేసేటప్పుడు గంగా అనే నామస్మరణ చేస్తే చాలు, ఆ జలంలోనికి గంగ ప్రవేశిస్తుంది. దేవి, ఇప్పుడు నీకు స్త్రీల గురించి చెప్తాను. చాలామంది స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తూ ఉంటారు. కానీ అలా స్త్రీలు నగ్నంగా స్నానం చేయకూడదు అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. కాబట్టి ఎప్పుడూ కూడా నగ్నంగా స్నానం చేయకూడదు. స్త్రీలు నిర్వస్త్రంగా ఎందుకు స్నానం చేయకూడదో తెలిపే
పౌరాణిక కథ కూడా ఉంది. ఒకసారి గోపికలు సరోవరంలో నిర్వస్త్రులై స్నానం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో వారి వస్త్రాలను కృష్ణుడు తీసి దాచేస్తాడు. అది తెలిసిన గోపికలు వారి వస్త్రాలను ఇవ్వమని శ్రీకృష్ణుణ్ణి అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు వారితో ఇలా చెప్తాడు: ఓ గోపికలారా, స్త్రీలు ఎప్పుడూ కూడా వస్త్రాలు లేకుండా స్నానం చేయకూడదు. అలా చేస్తే జలదేవుడైనటువంటి వరుడిని అవమానించినట్లుగా అవుతుంది. కనుక నేను మీకు నిర్వస్త్రంగా స్నానం చేయవద్దు అని చెప్తూ ఉన్నాను. ఇంటిలో అయినా కూడా బట్టలు లేకుండా స్నానం చేయకూడదు. స్నానాల గదిలో తలుపులు వేసుకుని స్నానం చేస్తూ ఉన్నాము. మనల్ని ఎవ్వరు చూస్తారు అని మీరు అనుకోవచ్చు. కానీ పరమేశ్వరుడు ప్రతి స్థానం నుండి మిమ్మల్ని చూస్తాడు. వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వలన వరుణదేవుడు అవమానపడతాడు. నిర్వస్త్రంగా స్నానం చేస్తే స్త్రీలకు పాపం కలుగుతుంది. శారీరకంగా, ఆర్థికంగా సమస్యలు వస్తాయి. బట్టలు లేకుండా స్నానం చేస్తే మీ శరీరంలోనికి నకారాత్మక శక్తులు ప్రవేశిస్తాయి. మీ మానసిక పరిస్థితి కూడా నకారాత్మకంగా మారిపోతుంది. కనుక మీరు కూడా స్నానం చేసేటప్పుడు ఏదో ఒక వస్త్రాన్ని ధరించండి. బట్టలు లేకుండా మాత్రం స్నానం చేయకండి. అలా స్నానం చేస్తే దాని ప్రభావం మీ మనస్సు, మీ శరీరం మరియు మెదడు మీద పడుతుంది. గరుడ పురాణం ప్రకారం మీరు స్నానం చేసేటప్పుడు మీ మరణించిన పెద్దలు మీ చుట్టుప్రక్కలే ఉంటూ ఉంటారు. మీరు నిర్వస్త్రులై స్నానం చేసినట్లయితే మీకు పితృదోషం తగులుతుంది. బట్టలు లేకుండా స్నానం చేయటం వలన పితృదేవతలకు తృప్తి లభించదు. దాని వలన పితృదోషం వస్తుంది. ఎందుకంటే స్నానం చేసేటప్పుడు వస్త్రాల నుండి కారే నీటిని పితృదేవతలు తాగుతారు. దాని వలన వారికి తృప్తి లభిస్తుంది. నిర్వస్త్రంగా స్నానం చేస్తే పితృదేవతలు శపిస్తారు. దాని వలన మనిషి చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఎప్పుడూ కూడా నిర్వస్త్రంగా స్నానం చేయకూడదు. పురాణాల ప్రకారం స్నానం చేయబడిన నీరు పితృదేవతలకే సమర్పించబడుతుంది. బట్టలు లేకుండా స్నానం చేస్తే పితృదేవతల ఎదురుగా మీరు నిర్వస్త్రులుగా ఉన్నట్లే. బట్టలు లేకుండా స్నానం చేసే స్త్రీలను లక్ష్మీదేవి ఎప్పటికీ అనుగ్రహించదు. దాని వలన జాతకంలో ధనహాని యోగ్యత ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు వస్తాయని శ్రీకృష్ణుడు గోపికలకు సలహా ఇచ్చాడు. ఇది శాస్త్రాలలో చెప్పబడిన విషయం. కనుక ఆడవారు ఎట్టి పరిస్థితుల్లో వస్త్రాలు లేకుండా స్నానం చేయకండి. బట్టలు లేకుండా స్నానం చేస్తే పితృదేవతలు శపిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే ఈరోజు శ్రీరామదేవుని కథను వింటే జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అనగనగా పూర్వం కలాంబున ఒక బ్రాహ్మణుడు కలడు. అతని పేరు నాగం భట్టు. ఆయనకు ఒక పుత్రుడు, ఒక పుత్రిక కలరు. పుత్రుని పేరు నారాయణ భట్టు, పుత్రిక పేరు నారాయణమ్మ. వారు చాలా బీదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగం భట్టు కాశీకి వెళ్ళి ధనము సంపాదించుకోవాలనే బుద్ధి పుట్టినది. ఆ విషయం భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి నాగం భట్టు కాశీకి ప్రయాణమై అలా వెళ్ళగా కొంత దూరము వెళ్ళేసరికి దారిలో సూతులవారు, వ్యాసులవారు, నారదులవారు ప్రత్యక్షమయ్యారు. వారు నాగం భట్టుతో, ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగిరి. అప్పుడు నాగం భట్టు, అయ్యా, నేను కాశీకి ధనం సంపాదించుకున్నట్టుకు వెళ్ళుచున్నాను అని చెప్పాను. అప్పుడు వారు, వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళ్తే నీకు ధనము ఎవరైనా మూటకట్టి ఇస్తారా? కాశీకి వెళ్తే గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వర్ల దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణాదేవి దర్శనం దొరుకుతుంది. కానీ నీకు ధనము ఎక్కడి నుంచి వస్తుంది? మేము ఒక కథ చెబుతాము, వింటావా అని అడిగారు. దానికి నాగం భట్టు, సరే రాములారా, మీరు ఏ దేవుని కథ వివరిస్తారో వివరించండి అని వేడుకొనెను. అప్పుడు సూతులవారు, వ్యాసులవారు, నారదులవారు ఇలా చెప్పటం ప్రారంభించారు. పూర్వకాలమున కోసల రాజ్యము కలదు. ఆ రాజ్యము దశరథ మహారాజు పరిపాలించేవాడు. ఆయన పిల్లల కోసం పుత్ర కామేష్టి యాగము చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్ర ఇచ్చినారు. దశరథ మహారాజు అది పట్టుకు వెళ్ళి తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అను 3 భార్యలకు ఇచ్చినాడు. వారు 3 భుజించగానే గర్భవతులైరి. 9 మాసములు నిండగానే చైత్రశుద్ధ నవమి నాడు
పునర్వసు నక్షత్రమున శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అను 4 కుమారులు జన్మించినారు. వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుని వలె పెరుగుచూ ఉన్నారు. కొన్నాళ్ళయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులిద్దరినీ యాగ సంరక్షణార్థం తనతో పంపిమని దశరథ మహారాజును అడుగగా విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపుటకు దశరథుడు అంగీకరించగా ముని వారిద్దరికీ బల అతిబలాలనే విద్యలను నేర్పెను. రాముడు తటాకిని చంపి శివుని విల్లి విరిచి సీతను పెండ్లాడి అహల్యను శాప విమోచనము చేసి పరశురాముని గర్వభంగము చేసి కైకవరము చేత 14 ఏళ్ల అరణ్యవాసములో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకొని పోగా లంకాపురముకు వెళ్ళి లంకాదహనం చేసి రావణాసురుణ్ణి వధించి విభూషణుడికి పట్టము కట్టి తిరిగి వచ్చి పట్టాభిషక్తుడై సుఖముగా రాజ్యమును ఏలుచూ ఉండెను. ఇది రామదేవుని కథ అని సూతులవారు, వ్యాసులవారు, నారదులవారు నాగంభట్టుకు చెప్పి 5 లక్ష్మీవారములు పూజలు చేసి ఆవునేతితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునకు నైవేద్యం పెట్టవలెను. 1 ఉండ రామదేవునికి, 1 ఉండ బ్రాహ్మణుడికి, 1 ఉండ ముత్తైదువులకు, 1 ఇరుగు పొరుగు వారికి, 1 ఉండ భార్యా పిల్లలు తినవలెను. ఈ విధంగా 5 లక్ష్మీవారములు పూజ చేయవలెను. అలాగే నిత్యం ఈ రామదేవుని కథ చెప్పుకునేవారు అష్టైశ్వర్యములతో ఇష్ట సంపదలతో తులతూగుదురు అని సూతులవారు, వ్యాసులవారు, నారదులవారు నాగంభట్టుకు చెప్పి మాయమైపోయారు. ఇక నాగంభట్టు తిరిగి ఇంటికి వెళ్ళి రామదేవుని వ్రతం చేశాడు. రామదేవుని కథ ప్రతినిత్యము కొడుకుకు, కూతురికి చెప్పేవాడు. అలా కొంతకాలం అయ్యేసరికి వారికి సిరి సంపదలు కలిగాయి. ఇక నాగంభట్టు ఇప్పుడు కాశీకి వెళదామనుకుని కొంచెం ధనం మూటకట్టుకుని కాశీ కావడి భుజం మీద వేసుకుని కుమారుణ్ణి, కుమార్తెను పిలిచి, అబ్బాయి, అమ్మాయి, మీరు రామదేవుని కథ విడవకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని నారాయణమ్మతోనూ నారాయణ భట్టుతోనూ చెప్పి కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాను. ఆ మరునాడు కుమారుడు ఆయా వారమునకు వెళ్ళి వచ్చి తల్లిని పిలిచి, అమ్మ, రామదేవుని కథ చెప్తాను విందువు గాని రామ్మ అని పిలిచెను. అప్పుడు ఆమె, నాయన, వంటవేళ అయ్యింది, ప్రొద్దున్నే దాసి పాచి పనికి వచ్చే వేళ అయినది, ఇప్పుడు కథ వినను అనెను. మళ్ళీ మధ్యాహ్నం కుమారుడు తల్లిని పిలిచి కథ చెప్తాను విందువు గాని రామ్మ అని అనెను. దానికి తల్లి, ఇప్పుడేమి కథ నాయన, పడకవేళ నిద్రవేళ, ఇప్పుడు వినను అనెను. అలా ఆమె రామదేవుని కథను నిర్లక్ష్యం చేయటం వలన రామదేవునికి కోపం వచ్చింది. దానితో ఎలా వచ్చిన ఐశ్వర్యములు అలాగే వెళ్ళిపోయాయి. బిందెలు, చెంబులు, గిన్నెలు అన్నీ దొరలి ఇరుగు పొరుగు వారి ఇండ్లకు వెడలిపోయెను. అంతకు ముందు నుంచి ముష్టి ఎత్తుకునే చిల్లు రాగి చెంబు కూడా దొర్లి వెడలిపోవచున్నది. అప్పుడు కూతురు అయినటువంటి నారాయణమ్మ ఇదంతా చూసి, అమ్మ, ఆ చెంబైనా ఉంచమని కోరవే అమ్మ అని చెప్పగా తల్లి, అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని వేడగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెడలిపోయినవి. వారి గుటిలో ఉన్న వెండి కంచము కూడా దొర్లిపోవచ్చు ఉండగా అప్పుడు ఆమె కంచము అంచు పట్టుకుని లాగినది. దానితో సగము అంచు విరిగి సగము అంచు పొరుగువారికి వెడలిపోయినది. మరునాటి ఉదయమున తల్లి వారింటికి నిప్పు కొరకు వెళ్ళి వారింటిలోనున్న కంచము అంచు మాదే అన్నది. అప్పుడు వారు, మీ కంచము అంచు మా ఇంటికి ఎలా వచ్చిందమ్మా? మేము మీ ఇంటికి వచ్చినామా? మీరు మా ఇంటికి వచ్చినారా? కాబట్టి ఆ కంచము మాదే అన్నారు. అలా కాదు, మా ఇంటిలో కూడా కంచము అంచు ఉన్నది, పట్టుకుని వస్తానని 2 దగ్గర పెట్టి చూడగా 2 అతుక్కుపోయెను. అప్పుడు ఆ పొరుగింటి వారు ఈ కంచము మాది అని తీసుకున్నారు. ఇక ఆ తల్లి చేసేదేమీ లేక సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చినది. అప్పుడు కుమారుడు చూసి, ఏమన్నారమ్మా అని అడుగగా కంచం మాదే అని వారే పుచ్చుకున్నారని చెప్పెను. అప్పుడు కుమారుడు, ఇప్పుడైనా రామదేవుని కథను చెప్తాను వింటావా అమ్మా అని అడిగెను. అప్పుడు తల్లి, నేను కథ వినను, కార్యము వినను, ఏ పని పాటో చేసుకుని బ్రతుకుతా గాని రామదేవుని కథ మాత్రము వినను. ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది. నీ చెల్లెల్ని మాత్రం తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పాను. ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు చెల్లిని తీసుకుని ప్రయాణమైనాడు.
వారు ఊరి చివరికి వెళ్ళేసరికి కాశీకి వెడలిన నాగంభట్టు తిరిగి ప్రయాణము ధనము మూటగట్టుకుని వస్తున్నాడు. నాగంభట్టు ఊరి చివరకు వచ్చి అక్కడ కోనేరులో కాళ్ళు కడుగుతూ ఉండగా ఎక్కడి నుంచో ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకుపోయెను. అయ్యో, ధనమంతా పోయిందే అని నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తూ ఉండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మ, నారాయణభట్టు కనిపించారు. నాగంభట్టు వారిని చూసి, అబ్బాయి, అమ్మాయి, మీరు సుఖంగా ఉన్నారా అని అడిగెను. దానికి వారు, ఏమున్నది నాన్నగారు, యథాప్రకారమునకు ఏమీ లోటు లేదు. మీరు వెళ్ళినది మొదలు కథ చెప్తాను వినమంటే అమ్మ వినలేదు. కాబట్టి రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెడలిపోయినది అని జరిగిందంతా కూడా తండ్రికి చెప్పెను. ఆమె ఆజ్ఞ ప్రకారము చెల్లిని వెంటబెట్టుకుని వస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని కొడుకు అడుగుతాడు. నాగంభట్టు, సరే అలాగే, చెల్లికి పెళ్లి చేయమని చెప్పి విచారిస్తూ ఇంటికి వెడలినాడు. నారాయణభట్టు నారాయణమ్మను వెంటబెట్టుకుని వెళ్తూ ఉండెను. అలా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణభట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపించెను. అప్పుడు నారాయణభట్టు ఆ బ్రాహ్మణుడితో, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగెను. దానికి ఆ బ్రాహ్మణుడు, నాకు పెండ్లి వద్దు, పేరంటము అక్కర్లేదని చెప్పెను. సరే అని నారాయణభట్టు నారాయణమ్మను వెంటబెట్టుకుని మరలా కొంత దూరము పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించినాడు. నారాయణభట్టు అతనితో, ఓ బ్రాహ్మణుడా, నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగెను. నాకు పెండ్లి వద్దు, పేరంటము వద్దు, ఇది వరకే 2 భార్యలు ఉన్నారు అనెను. మరలా వెళ్ళుచూ ఉండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించినది. ఆ తోటలో అన్నా చెల్లెళ్ళు కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పూలు కోసుకుంటూ ఉండగా నారాయణభట్టు ఆ యువకుడిని చూసి, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అనెను. అప్పుడు ఆ యువకుడు, పెళ్లి చేస్తానంటే వద్దంటానా, కానీ మా గురువుగారు ఉన్నారు, ఆయన ఆజ్ఞ ప్రకారము ఆయన పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాను అని అనెను. మీ గురువుగారు ఎక్కడున్నారని నారాయణభట్టు అడుగగా ఫలానా తోటలో ఉన్నారని చెప్పెను. వెంటనే నారాయణభట్టు గురువుగారి దగ్గరకు వెడలి, అయ్యా గురువుగారు, మీ శిష్యుడికి నా సోదరునిచ్చి పెళ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా అని అడుగుతాడు. గురువు, బ్రహ్మచారి గృహస్థునిగా చేస్తానంటే వద్దంటానా, కానీ వాడి దగ్గర చింతాకాంత బంగారం లేదు, గోపాదమంత భూమి లేదు, మీకిష్టమైతే చెయ్యండి, కష్టమైతే మానండి అని పలికెను. అప్పుడు నారాయణభట్టు గురువుగారికి దండం పెట్టి, అలాగే ఎక్కడికో వెళ్ళి 4 రాటలు తెచ్చి పందిరి వేసి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి 70 యాగాల నారాయణమ్మనిచ్చి పెళ్లి చేశాడు. వారక్కడనే కూర్చుని కథ చెప్పుకున్నారు. అలా కొన్నాళ్ళయ్యేసరికి వారిద్దరికీ ఒక విప్రుడు వచ్చి, మీకు 4 ఎకరముల భూమి ధారపోస్తున్నాను, పుచ్చుకోవలసిందని చెప్పగా అప్పుడు వారు, మేము రామదేవుని కథ చెప్పుకొనుకుచూ ఉన్నాము, కథ అవ్వగానే పుచ్చుకుంటాం, నీకిష్టమైతే కూర్చుని కథ వినండి అన్నారు. కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబులో నీరు పోసి, ఫలానా తోటలో ఆస్తి ఉన్నది, అనుభవించమని 4 ఎకరాల భూమి వారికి ధారపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళిపోయెను. అలా నారాయణభట్టు నారాయణమ్మ భర్త ఆ 4 ఎకరముల భూమి అనుభవించుచు కథ చెప్పుకుంటూ అక్కడనే ఉన్నారు. అలా కొన్నాళ్ళయ్యేసరికి ఆ ఊరి రాజుగారు ఒక భవనం కట్టించి కొంత ధనం పుణ్య దంపతులకు ధారపోయాలని చూస్తున్నారట. ఎక్కడ వెతికినా సరైన పుణ్య దంపతులు దొరకలేదు. ఒక రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి, ఫలానా తోటలో పుణ్య దంపతులున్నారు, వారిని తీసుకువచ్చి ధారపోయండని ఆజ్ఞాపించారు. వారి ఆజ్ఞ ప్రకారం మరునాడు ఉదయం లేచి 16 మంది బోయీలను పల్లెకిని తోటలోనికి పంపిరి. వారు తోట దగ్గరకు వచ్చి, ఏమండోయ్, మా దేశపు రాజుగారు ఒక గృహము కొంత భాగము మీ ఇద్దరికీ ధారపోస్తారంట, మిమ్మల్ని వెంటబెట్టుకుని రమ్మని పంపిరి, కావున రావలసింది అనిరి. దానికి నారాయణ భర్త, మేము రామదేవుని కథ చెప్పుకుంటూ ఉన్నాము, మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి అనగా
బోయిలు కథ విన్న తరువాత ఆ పుణ్య దంపతులను తీసుకుని వెడలి రాజుగారికి అప్పగించిరి. రాజు సంతోషముతో ఆ గృహము ధనము వారికి దారపోసి వెళ్ళిపోయేరి. అప్పుడు నారాయణమ్మ, నారాయణ భట్టు ఆమె భర్త అక్కడ కూర్చుని ఆ గృహము ఆ ధనము 4 ఎకరముల భూమి అనుభవిస్తూ అక్కడ కథ చెప్పుకొనుచూ ఉండిరి. కొన్ని దినములయ్యేసరికి నారాయణ భట్టు, అమ్మాయి, నేనిన్ని దినములు ఇలా ఉండను, కాబట్టి నేను వెళ్ళి రామదేవుణ్ణి తీసుకుని వస్తాను. నీవు నీ భర్త కథను మానకుండా చెప్పుకోండి అని చెప్పి నారాయణ భట్టు ప్రయాణము వెడలెను. నారాయణమ్మ ఆమె భర్త మానకుండా కథ చెప్పుకొంచూ ఉన్నారు. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళగా ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక గొల్లవాడు వడ్ల ఎండబోసుకొని కాపలా కూర్చున్నాడు. నారాయణ భట్టు ఆ గొల్లవాడిని చూసి, గొల్ల, ఈ గ్రామంలోని విశేషాలేమిటి అని అడిగెను. ఏమున్నది బాబు, నేను పుట్టుకతోనే అందుడను. మా వాళ్ళు వడ్లు ఎండబోసి నన్ను కాపలా కూర్చోమన్నగా కర్ర పుచ్చుకొని కూర్చుంటిని. నా అవస్థ ఇలా ఉన్నది బాబు అనెను. అంతటా నారాయణ భట్టు, ఒక కథ చెబుతాను, వినిదవా అని అడిగెను. గొల్లవాడు అలాగే వింటాను చెప్పమన్నాడు. రామదేవుని కథ వ్రత విధానమును చెప్పేసరికి గొల్లవానికి కొంచెము కళ్ళు కనిపించెను. ఓహో, కథలోనే ఇంత మహత్యము ఉన్నది, వ్రతము చేసుకుంటే ఇంకెంత మహత్యము ఉంటుందో అని ఆ దేవుడి గురించి చెప్పమనెను. అప్పుడు నారాయణ భట్టు, అది రామదేవుని మహత్యము. 5 లక్ష్మీ వారములు పూజ చేసి ఆవునేతితో దీపం పెట్టవలెను. ప్రసాదము 5 ఉండలు చేసి రామదేవునికి నివేదించి ముత్తైదువులకు, బ్రాహ్మణులకు, ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్యా పిల్లలు తినవలెను అని గొల్లవాడికి చెప్పి వెడలిపోయెను. అలా నారాయణ భట్టు తిరిగి కొంత దూరము వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉండెను. నారాయణ భట్టు ఆ రాజును చూసి, ఏమి రాజా విచారిస్తూ ఉన్నారు అని అడిగెను. దానికి ఆ రాజు, నారాయణ, నా భార్యా బిడ్డలు పరారైనారు, నా రాజ్యము పరాయి రాజులు తీసుకునిరి, నా అవస్థ ఇలా ఉన్నది బాబు అని చెప్పెను. అప్పుడు నారాయణ భట్టు, నేను ఒక కథ చెబుతాను, వింటారా అని అనెను. రాజు, అలాగే వింటాను, చెప్పవలసింది మహానుభావ అనెను. ఇక నారాయణ భట్టు రామదేవుని కథ అంతా కూడా రాజుకు చెప్పి వ్రత విధానమంతా కూడా వివరించెను. ఆ రాజుగారు వ్రతం చేసుకొనగా పరారైన భార్యా బిడ్డలు, పరాయి రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించెను. అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టుని చూసి, ఏమండి మహానుభావ, మీరు ఏ దేవుడో చెప్పవలసినది, మిమ్మల్ని పూజ చేసుకుంటాము అని అడిగారు. అప్పుడు నారాయణ భట్టు, నేను ఏ దేవుడనూ కాను, ఇది రామదేవుని కథ మహత్యము. మీరు 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేయమని చెప్పి వ్రత విధానమంతా కూడా చెప్పి మరలా కొంత దూరం వెళ్ళగా ఓ స్త్రీ విచారిస్తూ కూర్చున్నది. ఆ స్త్రీని చూసి నారాయణ భట్టు, ఎందుకు విచారిస్తూ ఉన్నావు తల్లి అని అడిగెను. అప్పుడు ఆమె, ఏముంది బాబు, చిన్నతనంలోనే పెళ్ళి అయింది, నా భర్త దేశాంతరం వెడిలినాడు, నా తల్లిదండ్రి అత్తమామలు కొన్నాళ్ళు చూసి ఎన్నాళ్ళు నిన్ను ఇలా చూస్తాము అని వదిలివేశారు, కాబట్టి నా అవస్థ ఇలాగున్నది బాబు అని చెప్పినది. అప్పుడు నారాయణ భట్టు, నేనొక కథ చెప్తాను, వింటావా అమ్మా అనెను. అలాగే వింటాను బాబు, చెప్పమన్నది ఆ స్త్రీ. దాంతో నారాయణ భట్టు ఆ స్త్రీకి రామదేవుని కథంతా కూడా చెప్పి వ్రత విధానమంతా కూడా చెప్పేసరికి దేశాంతరము వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చాడు. తల్లిదండ్రి అత్తమామలు వచ్చారు. ఆమె సంతోషించి నారాయణ భట్టును చూసి, ఏమండి మహానుభావ, మీరు ఏ దైవమో చెప్పండి, మిమ్ములను మేము పూజ చేసుకుంటాము చెప్పమని అడిగాను. అప్పుడు నారాయణ భట్టు, ఇదంతా రామదేవుని కథ మహత్యము. 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు మానకుండా పూజ చేయమని కథ విధానమంతా కూడా చెప్పి కొంత దూరము వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చినది. నారాయణ భట్టు ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి, అమ్మ పూజ చేసుకుంటాను, కొంచెం ఇల్లు ఇస్తావా అని అడిగాను. అప్పుడు ఆ ఇల్లాలు, మా ఇంటిలో మడి ఆచారం గనుక కుదరదు, ఇల్లు లేదు, వెడలిపోండి అని అన్నది. అప్పుడు నారాయణ భట్టు, కోనేరైనా సరే చూపించి తల్లి అని అడిగాను. దానికి ఆ ఇల్లాలు, తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక కోనేరు ఉన్నది, వెళ్ళమని చెప్పాను. అప్పుడు ఆ కోనేరు దగ్గరకు వెడలి స్నానము చేసి మడిబట్ట ఆరవేసుకొని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి అరుగు వద్దకు వచ్చి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక పుచ్చు పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి దాని మీద రామదేవుని పటము పెట్టి కథ
చదువుకొనుచూ ఉన్నాడు. అంతలో ఆ ఇల్లాలు యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలము దక్షిణ ప్రసాదం ఇచ్చాడు. ఆమె తాంబూలం పుచ్చుకొని లోపలికి వెడలిపోయెను. నారాయణ భట్టు కథ చదువుకొని అక్షింతలు తల మీద వేసుకొని ఇంటి మీద వేసి వెళ్ళిపోయెను. అతడు ఇలా వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనమైనది. ఇది చూసిన ఇల్లాలు ఆశ్చర్యపోయింది. ఆయా వారమునకు వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఆ ఇల్లు తమదేనని తెలుసుకోలేడని ఆమె వీధి అరుగు మీద కావలి కూర్చుంది. ఇంతలో ఆమె భర్త పెడమూట వేసుకుని ఇల్లు కానక కంగారు పడి అక్కడ నిలబడి ఉండెను. ఆమె భర్తను చూసి ఈ ఇల్లు మనదే, ఇలా రండి అంది. కానీ ఆమె భర్త ఇది మన ఇల్లు కాదు, నేను రానని అంటాడు. అప్పుడు ఆమె ఇది మన ఇల్లే, ఇలా ఎందుకయ్యినదో చెప్తాను వినండి. ఎక్కడ్నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను, ఇల్లు ఇవ్వమని అడిగాడు. నేను ఇవ్వనని చెప్పి తిని. అప్పుడు అతను ఒక కోనేరైనా చూపించమనెను. అప్పుడు నేను తూర్పు దిశగా ఈశాన్యంలా కోనేరున్నదని చెప్పి తిని. అతడు కోనేరు దగ్గరకు పోయి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకొని మన అరుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్యమూలగా పెట్టి యందు రామదేవుని పటము పెట్టి పూజ చేసి ఆవు పాలు గోధుమ నూక పంచదార కలిపి ప్రసాదముగా ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకొనుచూ ఉండెను. నేను బయటకు వచ్చేసరికి తాంబూలాది దక్షిణ ప్రసాదములు నాకు ఇచ్చినాడు. నేను లోనికి వెళ్ళిపోయి తిన్నాను. అతడు కొన్ని అక్షింతలు తల మీద వేసుకొని మరికొన్ని అక్షింతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారినది. ఇదంతా ప్రసాద మహత్యము అని పలికెను. అప్పుడు ఆమె భర్త, ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా, నిర్భాగ్యురాలా, పాపిష్టిదాన, అతడు ఏ దిశగా వెళ్ళాడు చెప్పు అనగా ఈశాన్య మూలగా వెళ్ళాడని చెప్పింది. అప్పుడు ఆయన మూటలు అక్కడ పెట్టి నారాయణ భట్టును వెతుకుతూ బయలుదేరెను. కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఆ బ్రాహ్మణుడికి కనిపించెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఏమండోయ్ మహానుభావ, మీరు మా ఇంటికి రావాల్సింది, మేము పూజించుకుంటాము అనెను. అప్పుడు నారాయణ భట్టు, మీ ఇంటికి ఇప్పుడు రాను, రామదేవుని వెతుకుటకు వెళ్ళుచూ ఉన్నాను అనెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అలా కాదు మహానుభావ, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా భార్య ఇల్లు ఇవ్వనన్నది కాబట్టి మాదే తప్పు, మా తప్పు క్షమించి మా ఇంటికి రావలసినది. మీరు ఏ దేవుడో చెప్పండి, మేము మిమ్ము పూజించుకుంటామనెను. అప్పుడు నారాయణ భట్టు, మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు, మీ తప్పేమీ లేదు, రావటం నాదే తప్పు అనెను. నేను ఏ దేవుడను కాను, ఇదంతా రామదేవుని కథ మహత్యం. నీవు ఇంటికి వెడలి 5 లక్ష్మీ వారాలు 5 ఆదివారములు పూజ చేసుకోమని వ్రత విధానమంతా కూడా చెప్పెను. రామదేవుని వెతుక్కొని తిరిగి వచ్చేటప్పుడు మీ ఇంటికి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తిరిగి ఇంటికి వచ్చి, కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందోనని పూజ చేసుకొని కథ చెప్పుకొని అష్టైశ్వర్యములను పొంది అష్ట సంపదలతో తులతూగుతూ ఉన్నారు. నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తెప్పలనక ఆకలనక దప్పికనక చెట్లనక పుట్లనక నీడనక భయమనక అర్ధరాత్రనక అరణ్యాల పట్టుకుని వెతుకుతూ ఉండగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టు మూర్ఛిల్లి కళ్ళు తిరిగి పడిపోయాను. అప్పుడు రామదేవునకు దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషంతో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్లు ఇచ్చి మా ఇంటిలో భోజనము చేద్దువు గాని రమ్మనెను. అప్పుడు నారాయణ భట్టు, నేను భోజనం మాత్రం చెయ్యను, నేను రామదేవుని వెతుకుటకు వెళ్ళుచూ ఉన్నాను, ఒక కోనేరు చూపించండి చాలు, స్నానం చేస్తానన్నాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు తూర్పు దిశ ఈశాన్య మూల ఒక కోనేరున్నది, వెళ్ళమన్నాడు. నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి అక్కడ ఇంద్రభవనంలా మారిపోయెను. లోపలికి వచ్చేసరికి సీతమ్మ వారు ఒక బ్రాహ్మణ స్త్రీ రూపంలో వెండి కంచాలు, వెండి పీటలు, పైడి కంచాలు కనిపించినవి. అప్పుడు నారాయణ భట్టుకు రామదేవుడు సీతమ్మ వృద్ధ బ్రాహ్మణ దంపతుల రూపంలో ఎదురయ్యి మా ఇంటిలో భోజనం చేద్దురు గాని రమ్మన్నారు. అప్పుడు నారాయణ భట్టు, నేను భోజనం మాత్రం చేయను, రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను అన్నాడు. అప్పుడు బ్రాహ్మణుడు, నేనే రామదేవుణ్ణి అని చెప్పాను. దానికి నారాయణ భట్టు, అయితే కావచ్చును మహానుభావ, నాకు నీ దర్శనం కావాలి అని చెప్పగా అప్పుడు పులి చర్మంతో రుద్రాక్షలతో విభూది రేఖలతో
నడుమున నాగాభరణంతో, శిరస్సున గంగతో, పక్కన పార్వతీదేవితో, త్రిశూలం, త్రినేత్రముతో నందివాహనుడై ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు శంకరుణ్ణి స్తోత్రము చేసెను. తర్వాత నారాయణ భట్టు విష్ణుమూర్తి కూడా ప్రత్యక్షం కావాలనని కోరెను. అప్పుడు విష్ణుమూర్తి వృక్షస్థలంబున వన మూలికతో, మురుగు తీగ వంటి లక్ష్మీదేవితో, శంఖ చక్ర గదాధరుడై నెమలి పింఛము ధరించి ప్రత్యక్షమైనాడు. అప్పుడు హరిని కూడా నారాయణ భట్టు స్తోత్రము చేసెను. తర్వాత నారాయణ భట్టు రామదేవుడు ప్రత్యక్షమవ్వాలనెను. అప్పుడు హనుమ, సీతారామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు సపరివార సహితముగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు రామదేవుడు నారాయణ భట్టుతో, ఇప్పుడైనా సరే భోజనం చేస్తావా అని అడిగెను. దానికి నారాయణ భట్టు, అలాగే చేస్తాను గాని భోజనమైన తర్వాత నాతో వస్తానని అభయమిస్తేనే భోజనం చేస్తానన్నాడు. అప్పుడా సీతమ్మ తల్లి 4 కూరలు, నవకాయ పిండి వంటలతో పంచభక్ష పరమాన్నాలు వండి, వెండి కంచాలు, పైడి పీటలు వేసి వారి బంధు కోటి పరివార సహితముగా నారాయణ భట్టుకు సీతమ్మ తల్లి భోజనం పెట్టెను. అందరూ భోజనాలు చేసి లేచి కర్పూర తాంబూలము వేసుకున్న తర్వాత నారాయణ భట్టు రామునితో, నాతో వస్తానని అభయహస్తమిచ్చావు కావున మా ఇంటికి నాతో రావలసినదని కోరెను. అప్పుడు ముందు నారాయణ భట్టు వెనుక రామదేవుడు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. అలా కొంత దూరం వెడిలి నారాయణ భట్టు వెనుకకు తిరిగి చూశాను. అప్పుడు ఆ రామదేవుడు కనిపించలేదు. అంతటా నారాయణ భట్టు ముఖము తిరిగి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయాను. అప్పుడు రామదేవునకు దయ కలిగి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్లు ఇచ్చి, ఏమి ఇలాగున పడిపోయావు? నాతో నడవలేని వాడవు, నన్ను ఎందుకు రమ్మన్నావు అని అడిగెను. దేవా, నీ మహిమను బ్రహ్మాది దేవతలు, యోగీశ్వరులు, మునీశ్వరులు, తపస్సులు తెలుసుకోలేరు. మీ మహత్యము తెలుసుకొనుటకు నేనెంత వాడను. నా తప్పులు క్షమించి నాతో రావలసిందని రామదేవుణ్ణి నారాయణ భట్టు ప్రార్థించెను. అప్పుడు రామదేవుడు, అలాగే వస్తానని, నీవు వచ్చినప్పుడు ఎవరి ఇళ్లకు వెళ్ళినావో వారి ఇళ్లకు నన్ను కూడా నీ భుజాలపై ఎక్కించుకుని తీసుకువెళ్ళమనెను. అప్పుడు నారాయణ భట్టు రామదేవుణ్ణి భుజాలపై ఎక్కించుకుని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలి ఇంటికి వచ్చిరి. అచట ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉన్నారు. రామదేవుడు వారి భక్తికి మెచ్చి వారికి అష్టైశ్వర్యములు, ఆరోగ్యములు ఇచ్చి కాపాడి రక్షించను. మరికొంత దూరము వచ్చేసరికి స్త్రీ ఇల్లు కనిపించను. అచట వచ్చేసరికి స్త్రీ ఆమె భర్త కూర్చుని కథ చెప్పుకొంచూ ఉన్నారు. వారికి అష్టైశ్వర్యములు, ఆరోగ్యములు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా ఇచ్చి వారిని రక్షించాడు రామదేవుడు. మరికొంత దూరము వచ్చేసరికి గొల్ల ఇల్లు వచ్చెను. ఆ రోజు ఆదివారము. నారాయణ భట్టు చెప్పిన మాదిరి పూజ చేసుకుని కథ చెప్పుకుంటూ ఉన్నారు ఆ గొల్లలు. రామదేవుడు వారిని మెచ్చి ఐశ్వర్యములు, ఆరోగ్యములు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా వారిని కాపాడి రక్షించేనారంట. ఇంకా కొంత దూరము వచ్చేసరికి చెల్లెలి ఇల్లొచ్చినది. అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకొనుచు బంగారపు తూగుటు ఉయ్యాలలో ఊగుచూ ఉన్నారు. రామదేవుడు వారిని మెచ్చి ఆరోగ్యములు ఇచ్చి సిరి సంపదలు కాపాడి రక్షించినారట. అప్పుడు నారాయణమ్మ తమ ఇంటికి అన్నయ్య వచ్చాడని కాళ్ళు కడుక్కొనుటకు నీళ్లు ఇచ్చి, దాహానికి మజ్జిగ ఇచ్చి మర్యాద చేసినది. అప్పుడు నారాయణ భట్టు, అమ్మాయి, నన్నిలా మర్యాద చేయనక్కర్లేదు. నేను రామదేవుణ్ణి తీసుకువచ్చుచుంటిని. నీవు నీ భర్త మా ఇంటికి రావలెను. మనందరము పూజ చేసుకుందాము అని చెప్పాను. అప్పుడు ఆమె సంతోషంతో అలాగే వస్తాననెను. నారాయణమ్మ ఆమె భర్తతో, నారాయణ భట్టు రామదేవునితో సహా వారందరూ కూడా బయలుదేరి వారి గ్రామము పొలిమేరకొచ్చేసరికి గ్రామంలోని వారు కొందరు చూసి పరుగున పోయి వారి తల్లిదండ్రులతో, ఏమండై నాగంభట్టు గారు, మీ అబ్బాయి, అమ్మాయి, అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వచ్చుచూ ఉన్నారని పరుగున వెడలి చెప్పిరి. అప్పుడు నారాయణ భట్టు తల్లిదండ్రులు పరుగున వచ్చి సంతోషంతో కుమారుణ్ణి కుమార్తెను కౌగిలించుకుపోయినారు. అప్పుడు నారాయణ భట్టు చూసి, అమ్మా, నన్ను ముట్టుకోవద్దు. ఇప్పుడు నేను రామదేవుణ్ణి తీసుకుని వస్తూ ఉన్నాను. మీరు మా ఇంటికి వెళ్ళి 4 మూలలు దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గు పెట్టి
చక్కగా పసుపు రాసి మామిడాకుల తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఉంచి రామదేవుని పటం పెట్టి గోధుమ నూక పంచదార ఆవు పాలు కలిపి ప్రసాదం 5 ఉండలు చేసి పూజకు అన్నీ కూడా సిద్ధం చేసి నాకు కబురు చేయండి, అప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చేదనని చెప్పాను. దాంతో నాగంభట్టు సంతోషమున ఇంటికి వచ్చి 4 మూలలా దులిపి అలికి ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి 4 మూలలా వెతకగా ఒక పుచ్చు పీట కనిపించింది. ఆ పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి కుమారుడు చెప్పిన ప్రకారంగా సిద్ధపరిచాడు. నీవు రామదేవుని తీసుకురమ్మని కుమారుడికి కబురు పంపెను. అప్పుడు నారాయణ భట్టు సంతోషంతో రామదేవుణ్ణి భుజాలపై ఎక్కించుకొని ఆ గ్రామం 4 వీధులు ఊరేగించి ఇంటికి తీసుకువచ్చి రామదేవునితో, తండ్రి, మా ఇంటిలో మీరు కుడి పాదము పెట్టవలెనని ప్రార్థించను. అప్పుడు రామదేవుడు వారి ఇంటిలో కుడి పాదము పెట్టేసరికి పెద్ద ఇంద్రభవనముగా మారిపోయినది. అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో ఇలా అనెను, అపరాధిని కాబట్టి నాకు ఉన్న ఈ పుచ్చుపీటయే సింహాసనమును కొని దయుంచి తమరు కూర్చుండవలసినదిగా వినయంగా ప్రార్థించను. ఆ మాట విని రామదేవునకు జాలి కలిగి ఆ పీట మీద కూర్చుండేసరికి అది వజ్రాలు వైఢూర్యాలు కెంపులు మాణిక్యములతో చేసిన బంగారపు సింహాసనంగా మారింది. అందు హనుమ, సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్నాది సపరివార సహితంగా శ్రీరామచంద్రమూర్తి తన ఇంటిలో ఆసీనులై వెలిసినారు. అప్పుడు రామదేవుని వ్రతం చేసుకుందాం అనేసరికి అంతలోనే ఎక్కడ నుండో ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి, ఏమండోయ్ నాగంభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాం, ఒప్పుకుంటారా అని అడుగగా, పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు, అలాగే చేసుకుంటాము అనెను. నాగంభట్టు గారు పచ్చని పందిరులు వేయించి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి 70 యాగాల నారాయణ భట్టు పెళ్లి చేసెను. నారాయణ భట్టు పెళ్ళైన తర్వాత భాగంభట్టు భార్య, నారాయణ భట్టు భార్య నారాయణమ్మ, ఆమె భర్త వారంతా రామదేవుని వ్రతం చేసి 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకుంటూ ఉన్నారు. రామదేవుడు వారు భక్తికి మెచ్చి రక్షించినాడు. ఈ నోము ప్రపంచమంతా నోచిన వారందరూ కూడా అష్టైశ్వర్యవంతులై సుఖముగా నుండిరి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, సూర్యలోకం ప్రాప్తిస్తుంది, కష్టాలు పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.